నమస్తేనే. కేసీఆర్ ఏం పేరు? వస్తారు. ఏం పేరు? ఏం పేరు? నా పేరు జాబిద్. జాబిలియా? ఆ, ఏం చేస్తుంటావు? నేను ఏం చేస్తావే? పూల దుకాణం. దుకాణా? ఆ, ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది? నడుస్తుంది మెల్లగా. నడుస్తుందా? ఆ, ఆ. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి వస్తుంది 500 వస్తుంది. 500 వస్తుంది. ఎక్కడ నుండి తెచ్చుకుంటావు పూలు? గుడ్డ మల్కాపూర్. గుడి మల్కాపురం పోతావా? ఓకే ఓకే. ఆ. ఎక్కడ ఉండేది ఎక్కడ నువ్వు? నేను శ్రీనివాస్ నగర్. శ్రీనివాస్ నగర్ లో ఉంటావు. ఓకే. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుసా? ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు ముఖ్యమంత్రి ఆ, ముఖ్యమంత్రి ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. రైట్. ఎట్లా అనిపిస్తుంది పాలన మరి? పాలకమ్మ ఒకరికి ఇస్తున్నారు బస్లా ఫ్రీ అని చెప్తాం. గ్యాస్ ఫ్రీ లేదు, ఏం లేదు. ఆ, గరీబులు ఎట్లా బతకాలి? 500 ఏమొస్తుంది చెప్పు. అన్ని రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు పెరిగినాయి. గ్యాసు, ఉప్పు, ఆ, పప్పు, మరి నూనె. పప్పు, నూనె, పెట్రోల్, గ్యాస్ ఏమేం అన్ని రేట్లు పెంచితే ఎట్లా బతకాలి గరీబులు? 500 ఏమొస్తుంది చెప్పండి. కానీ ప్రభుత్వం నుండి ఏం అందట్లేవా మరి? సహాయం కావచ్చు, పథకం అందుతారు. ఎవరికి చెప్పేటోళ్ళు వాడు చెప్పిన అనుకో వానికి తీస్తారు కిందికి వెళ్ళా. మళ్ళా పార్టీ ఇది ఇట్లా కూడా నడుస్తారా? రాజకీయం ఇది. మరి ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే అంతే. మళ్ళా వాడు ఎక్కడ ఉంటారు వేసే అని చెప్తే అయిపోయాయి. ఇట్లాంటి ఆగడాలు కూడా నడుస్తున్నాయి. నడుస్తాయి. మరి కానీ మరి ప్రజాపాలన అంటుండే కదా? ప్రజాపాలన అంటే నడుస్తూనే ఉంటది అది అంతే. మన ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా మేయర్ సంబంధించింది, ఎట్లా ఎవరికి ఉంచా ఈసారి ఛాన్స్ మరి? ఎవరికి మేరు ఛాన్స్ అయితే ఇక కేసీఆర్కే వస్తుంది. మంచి పని చేసిండు ఆయన. బ్రిడ్జ్లు కట్టించిండు. గ్యాస్ తక్కువనే ఉండే. ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఏం చేయలే. 500కి గ్యాస్ ఇస్తా అన్నారు, 500కి లేదు. ఇంకా తక్కువ చేస్తా అన్నారు, మళ్ళీ తక్కువ లేదు. మరి ఇంటి సంసారం ఎట్లా నడుస్తుంది? ఇల్లు కిరాయా కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, అట్లా ఉంటుంది మందికి. కేసీఆర్ కూడా అప్పుడు చాలా హామీలు ఇచ్చిండు, కొన్ని చేయలేగా మరి. ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, లేని వాళ్ళు 500 సంపాదించి ఏం కడతారు చెప్పు? బిల్డింగ్ కడతారా? కట్టలేరు. మళ్ళా చూసుకోవాలి. అందరికి గరీబ్కి, అమీర్కి అందరు. బీజేపీ వస్తే ఎట్లుంటది? ఇక్కడ బీజేపీ వస్తాయంటే బీజేపీ చెప్పలేం. మా పార్టీ గురించి మనం చెప్పలేం. బీజేపీ ఇక్కడైతే కేసీఆరే. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదట కొన్ని. కేసీఆర్ చేసింది మంచిగానే. లెవెల్ ఉండే అవి. ఎంత 1000 రూపాయలు గ్యాస్ పెంచలే ఆయన. ఈయన ఏకంగానే గ్యాస్ పెంచేసి మళ్ళీ బస్ కిరాయా ఏమో ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పిండు. ఆడవాళ్ళకు ఫ్రీ చేసేది ఆడవాళ్ళకు ఆపుతలేరు బస్సులో. అది చేస్తుంది. పెన్షన్ కూడా పెంచుతా అన్నాడు కదా 4000. పెన్షన్ పెంచినారు గరీబులకు. పెన్షన్ కూడా ఆడ వస్తలేదు. 2000 వస్తుంది. 4000 అన్నారు, అవి కూడా వస్తలేదు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం సంగతి ఏంది? అవి ఎక్కడ వస్తేనే లేదు. ఎక్కడిది అక్కడ దోసుకొని తినేస్తారు మంది. కానీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమో ఉంటా అంటున్నారు అంటే మందికి మనుషులా ఉండాలి ఓటేయడానికి. ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, ఇదంతా ఎట్లుంది? సన్న బియ్యం అందుతుందా? సన్న బియ్యం దాంట్లో నూకలు ఎక్కువ ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి అంతే. నూకలు ఈ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ. కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఆయన అయితే. కరెంట్ ఫ్రీ ఉన్నది. ఇంకోటి రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ ఇచ్చిండట కదా? రైతు బంధు రుణమాఫీ చేసినట్టుగా అవి ఇంకా రాలేదు. ఓకే. ఏంది మరి ఈసారి ఓటు ఎవరికి మరి? ఓటు వేస్తే లేస్తారబ్బా. నేను అనుకుంటా నా సపోర్ట్ అంటే నాకు 3 ఓట్లు ఉన్నాయి. ఎవరికి కేసీఆర్ అన్నాక వేద్దామా? ఎవరికైనా వేస్తాం అట్లా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఈయన వివేక్ గౌడ్. వాళ్ళు ఏమి చేస్తారు? పట్టించుకుంటారు. ఇక్కడైతే ఎప్పుడు రాలేదు. శ్రీనివాస్ నగర్కి లేదు.